ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలు. రక్షింపబడిన మనము రక్షించిన ప్రియ ప్రభు వారిని ఆరాధించడానికి వచ్చి ఉండగా ఆరాధనకి సహాయకరంగా లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. లూకా 15:20. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇది మనమందరం ఎరిగిన ఉపమానమే, తప్పిపోయిన కుమారుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే తండ్రి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇక్కడ తండ్రి ప్రేమ ఆ ముద్దు రూపంలో మనకి కనిపిస్తుంది. ఆ తండ్రి ప్రేమ కుమారుని విషయంలో ఎలా ఉందో మనం చూద్దాము. మొదటిగా ఇదే అధ్యాయము 12వ వచనము. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ చిన్న కుమారుడు తన తండ్రిని తనకు రావాల్సిన భాగము తనకిచ్చేయమని మొదటిగా తండ్రిని అడిగినట్లు మనం చూస్తాము. తర్వాత తండ్రి ఆ భాగాన్ని పంచిపెట్టేసి కుమారుడికి ఇచ్చేస్తాడు. కుమారుడు బయటకు వెళ్ళి దాన్ని పాడు చేస్తాడని మనం ఎరిగి ఉన్నాము. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు 22వ వచనంలో చూసుకున్నప్పుడు ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఇక్కడ ఆ కుమారుడు ధరించినవి ఆ వస్త్రాలు కానీ ఉంగరం కానీ చెప్పులు కానీ ఇవేవి ఆయనవి కావు. ఎందుకంటే మొదట్లోనే తనకు రావాల్సిందంతా తండ్రి ఆ కుమారుడికి ఇచ్చేశాడు. కానీ ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే తనకి తొడిగిస్తున్న వస్త్రం కానీ ఆ ఉంగరం కానీ ఆ చెప్పులు కానీ ఇవేమి పైసా కూడా ఆ చిన్న కుమారుడి కాదు. అది మొత్తం తండ్రి ఆస్తి. తండ్రి ఆస్తిలో నుండి ఆ కుమారుడికి అది వచ్చింది. అదేవిధంగా మన జీవితం కూడా మనం చూసుకున్నప్పుడు మొదటిగా మన జీవితంలో ఎన్నో మన ఇష్టానుసారమైన మనకిష్టం వచ్చినట్లుగా మనం జీవించి మన జీవితాన్ని చెడగొట్టుకున్నప్పుడు తండ్రి తాను క్షమించి మనకి ఒక కొత్త నూతన జీవితం ఇచ్చారు. ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం మనది కాదు, ఇది కేవలం తండ్రి మనకి ఇచ్చినదే. రెండవదిగా 16వ వచనము. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను కానీ ఎవడునూ వానికేమీయూ ఇయ్యలేదు. ఇక్కడ రెండవదిగా అతను బయటకు వెళ్ళినప్పుడు తన ఆస్తిని అంతా పోగొట్టేసుకుని ఏమీ లేనప్పుడు పందులు తినే పొట్టు తిందామని ఆశపడ్డాడు. కానీ అక్కడ ఎవడునూ వానికి ఏమీయూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. ఇక్కడ ఆ పొట్టు దొరకనప్పుడు, తన చుట్టూ ఎవరూ లేనప్పుడు, తనకి ఎవరు ఏమీ ఇవ్వనప్పుడు తండ్రి ఆయనకు గుర్తొచ్చాడు. దానికంటే ముందుగా అన్నీ ఉన్నప్పుడు, తను తింటున్నప్పుడు త్రాగుతున్నప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు తండ్రి ఆయనకు గుర్తు రాలేదు. అదే మనం కూడా మనకు అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు, మనం పాపంలో ఆనందంగా ఉన్నప్పుడు, మన జీవితంలో అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు తండ్రి మనకి గుర్తు రాలేదు. ఇక్కడ కుమారుడి ప్రియారిటీ తండ్రి విషయంలో చాలా లీస్ట్లో ఉంది. ఎవరు లేనప్పుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. కానీ తండ్రిని చూస్తున్నట్లయితే అతడు ఇంకనూ దూరంగానే ఉండగా ఆయన పరిగెత్తుకుని వచ్చి అతని మెడ మీద పడి ముద్దు పెట్టాను. అంటే ఆ కుమారుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఆ ద్వారం దగ్గరే కూర్చున్నాడేమో, లేకపోతే ఆ రోడ్డు వైపే చూస్తున్నారేమో. ఒకవేళ దూరంగా ఆ కుమారుడు కనిపించినా తన సేవకుల్లో కొంతమందికి చెప్తే ఒక సింహాసనము ఏదన్నా వేసి తనను కూర్చోబెట్టి తీసుకువచ్చేవాళ్ళేమో. కానీ ఇక్కడ తండ్రి ప్రాధాన్యత కుమారుని విషయంలో ఎంతో గొప్పగా ఉంది.
కాబట్టి అతన్ని చూడంగానే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన మీద మెడ మీద పడి ముద్దు పెట్టిన వాడిగా ఉన్నాడు. దీన్ని బట్టి తండ్రి ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. మూడవదిగా 22వ వచనము, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఇక్కడ అన్నీ మనం చూసుకున్నట్లయితే త్వరగా తెచ్చి వీనికి కట్టి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఇవన్నీ వేరే వాళ్ళకి చెబుతున్నట్టుగా, తండ్రి తన దాసులకు చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ ఆ కుమారుడు తన దాసుడిగా ఉండటానికి వచ్చాడు, కానీ తండ్రి తన కుమారునిగా చేశాడు. అలానే మనం కూడా ఇవి దాసులుగా ఉండటానికి కూడా పనికిరానటువంటి మనలను, దేనికి పనికిరానటువంటి మనలను ఆయన తన కుమారునిగా చేసుకున్నాడు. అంతేకాకుండా ఆ దేవదూతలను మనకి పరిచారకులుగా మనకిచ్చారు. మనం ఏం చేస్తున్నా మన చుట్టూ ఆ దూతలు కాపుదల చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ విషయంలో తండ్రి కుమారుని విషయంలో చూపించిన ప్రేమ మనకు అర్థమవుతుంది. మొదటిగా ఆయన సంపాద్యము మనకిచ్చాడు, అలవెన్స్. రెండవదిగా ప్రాధాన్యత, ఇంపార్టెన్స్. మూడవదిగా పరిచర్యము, అసిస్టెన్స్. ఇవన్నీ కేవలము తప్పిపోయిన కుమారుడికి బుద్ధి పుట్టినప్పుడు తండ్రి యొద్దకు వచ్చాడు, కానీ మనం తప్పిపోయి జీవిస్తున్నప్పుడు, ఇంకా అలానే జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఇంకా బుద్ధి లేదు. బుద్ధి లేని జీవితం ఇంకా జీవిస్తూనే ఉన్నాము. మన అంతటి మనం తిరగలేదు. మార్గము చూపుము ఇంటికి అనే పాటలో, ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ఇదంతా కేవలం ఆ సిలువలో యేసు ప్రభు వారు బలి అవ్వటం ద్వారానే ఈ సంపాద్యమైన, ఈ ప్రాధాన్యత అయిన, ఈ పరిచర్యమైన కేవలం ఆయన ఆ సిలువలో బలి అవ్వటం ద్వారానే మనకి ఇదంతా వచ్చింది. ఆయన ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టడం వల్ల మనకి ఈ సంపాద్యం వచ్చింది. ఆయన ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టటము వల్లనే మనకి ప్రాధాన్యత వచ్చింది. ఇటువంటి తండ్రిని, మనల్ని రక్షించిన ప్రియ ప్రభువారిని ఆరాధించడానికి వచ్చాము. మన ఆరాధన ఎలా ఉంది అని పరిశీలించుకోవటానికి ఇద్దరు వ్యక్తులను చూసి మనం ఆరాధనలోకి కొనసాగుదాము. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 45-46. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి, బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇక్కడ మనమందరం ఎరిగినట్లే ఇస్కరియోతు యూదా గురించి రాయబడి ఉంది. ఆయన యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు. ఆయన చేసిన ఎన్నో అద్భుతాల్లో పక్క నుండి చూసిన వాడుగా మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా ఈయన ముద్దు పెట్టుకున్నట్లు మనం చూస్తున్నాము. కానీ ఈ ముద్దు ప్రేమించిన ముద్దు కాదు, అమ్మివేసిన ముద్దుగా మనం చూస్తున్నాము. ఇస్కరియోతు యూదా అయితే శిష్యుడిగా ఉన్నాడు, ఆయన పక్కనే ఉన్నాడు అని ఆయన అనుకుంటున్నాం. కానీ మన జీవితం ఎలా ఉంది అని మనం ఆలోచించుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసు ప్రభు పక్కన ఉన్నది ఇస్కరియోతు యూదా అయితే, మన కొరకు చనిపోయిన యేసు ప్రభుని చూస్తూ ఉన్నాం మనము. ఇస్కరియోతు యూదా అమ్మకు ముందు ఆయన సిలువలో బలి అవ్వలేదు, కానీ మన కొరకు ఆయన సిలువలో బలి అయ్యాడు. మనం పెడుతున్న ఈ ఆరాధన అనే ముద్దు ఎలా ఉంది? ఈ ఆదివారం ఆరాధన చేసి మిగతా వారం అంతా అమ్మివేసే వారముగా మనం ఉన్నామా? లేకపోతే అమ్మి వేయటానికే ఈ ఆరాధన చేయటానికి మనం వచ్చామా అని మనం ఆలోచించుకోవాలి. గడిచిన ఈ 2025 గడిచిన వారం మనం చూసుకున్నట్లయితే ఎన్నిసార్లు ఈ రొట్టె రసాల్లో పాలు పంపులు పొంది ఆయన్ని అమ్మివేశాము అన్న సిచ్యువేషన్స్ మనకి జ్ఞాపకం వస్తుంటే ఆయన క్షమాపణ అడుగుదాము. ఎందుకంటే ఇస్కరియోతు యూదా చేసింది మోసం అని మనం అనుకుంటున్నాము. ఇంకా మనం చేసేది అప్పుడు ఇంకెలా ఉంటుందో. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉండగా మోసం అని కూడా అనలేము, ఎందుకంటే ఆపోజిట్ పర్సన్కి తెలియకుండా చేస్తే అది మోసము. కానీ ఇస్కరియోతు యూదా ద్రోహము. ఇస్కరియోతు యూదా ఆయన అమ్మివేయటానికి వస్తున్నాడు అని తెలిసి కూడా
యేసు ప్రభువారు ఆయనకి ముద్దు పెట్టడానికి అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి మన ఆరాధన ఎలా ఉంది అని మనం పరిశీలించుకుందాము. రెండవదిగా లూకా 7 37-38. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిచయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఇక్కడ మనం ఒక పాపాత్మురాలైన స్త్రీని మనం చూడగలుగుతున్నాము. ఇక్కడ ఈమె కూడా ఆయన్ని ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాము. కానీ ఈమె యేసుప్రభు వారితో ఇస్కరియోతు యూదాలాగా పక్కనే లేదు. ఆయన చేస్తున్న అద్భుతాలు విని ఉందేమో, కానీ ఈమె పెట్టుకున్న ముద్దు గూర్చి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే, ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఈమె పెట్టిన ముద్దు విషయంలో దేవుడు ఆమె ప్రేమను చూపిస్తున్నాడు. ఆమె విస్తారంగా ప్రేమించింది గనుక ఆమె అలా చేసింది. ఇంతకుముందు ఆమె పాపి అయి ఉండొచ్చు, కానీ ఆమె పాపాలను ఆమె ఎరిగింది. అంతకంటే ఎక్కువగా దేవుణ్ణి విస్తారంగా ప్రేమించింది. ఇందాక ముందు మనం చూసుకున్నట్లయితే వేయటానికి ముద్దు పెట్టిన ఇస్కరియోతు యూదాని చూస్తున్నాము. కానీ తన పాపాలను క్షమించే దేవుడు అని ఎరిగి ఆయన ఎక్కువగా ప్రేమించి ఆయన పాదాలను ముద్దు పెట్టిన ఈ పాపాత్మురాలైన స్త్రీని చూస్తున్నాము. ఇప్పుడు మనం ఆరాధించడానికి వచ్చిన మన ఆరాధన ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ ఆదివారం ఆరాధన చేసి వచ్చే వారంలో ఆయన నమ్మివేయటానికి వేసే విధంగా మన ఆరాధన ఉందా, లేకపోతే విస్తారంగా ప్రేమించినట్లుగా మన ఆరాధన ఉండబోతుందా అని మనం ఆలోచించుకుంటూ ఆరాధనలో కొనసాగుదాము. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులం, కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే